చిన్న మాట వాక్యము చూద్దాం. 128వ కీర్తన చూద్దాం. 128వ కీర్తన 2వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాల చేత అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపా నిధివైన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటును మీరు దాచి ఉంచిన నూతనమైన లోతైన శ్రేష్టమైన సంగతులు నాతో మాతో మీరు మాట్లాడిన నిమిత్తమై నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలుంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరే మాకు కనబడుచు మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ ఆత్మకార్యములు జరిగించండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు ఏమున్నా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తంతో యేసు నామములో వాటిని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. చేరి వచ్చిన వారి మీద ఏమైనా విష ప్రయోగాలు ఉన్నా, మంత్ర ప్రయోగాలు, క్రియలు, ఏ చేతబడి సంబంధించి ఏ ఉన్నా అట్టి బంధకాల నుంచి కూడా యేసు నామములో పరిపూర్ణంగా విడుదల కలుగునుగా ఈ కార్యములు జరిగించు. రిఖాందల్లాషాల సర్వోన్నతుని శక్తి బిడలందరినీ కమ్మునుగాక. నీ కృపా హస్తం బిడల మీద ఉండునుగాక. నీవే తోడైండు నడిపించదువుగాక. దేవా, నాతో మాతో మీరు మాట్లాడండి. నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెని నీవే అగ్ని ప్రాకారమే ఉండు. నీ చేతినిలో మనం దాచిపెట్టు. మాతో మీరు ఉండి మాతో మాట్లాడండి అయ్యా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డాను. నీ మీదే అనుకున్న ప్రభా, నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. మా అందరితోనూ మాట్లాడు, సహాయం చేయమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నువ్వు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి మరి దిన ప్రయాణాల్లో కూడా తోడే ఉండి కొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేయటానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ చేతబడి హీలింగ్ ప్రేయర్స్ అన్నమాట. ఎందుకు చెబుతున్నాను మీకంటే, నా కోసం మీరు ప్రార్థన చేయాలని. అవి ఏం చేస్తాయంటే, వాటి చేత విరిపించబడుతున్న వారి కోసం ప్రార్థించినప్పుడు ప్రార్థించిన వ్యక్తిని ప్రార్థన చేయకుండా విసుగు, బలహీనత, అసలు ప్రార్థన చేయాలన్న ఆసక్తి చేయాలన్న ఆసక్తి లేకుండా చేస్తాయి. మొట్టమొదటిగా దాడేది వాక్యం చదవనీయవు. ప్రార్థనకు మోకరిస్తే 2 నిమిషాలు నీకు 5 గంటలు అన్నట్టు ఉంటుంది. చేయనివ్వు, ప్రార్థన చేయనివ్వు. సేవకుడినైనా సరే చేయనివ్వు. ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న దేవి దేవతలు అనబడిన అవి కూడా అట్లనే దాడి చేస్తాయి. ఆ తర్వాత ప్రయాణాల్లో కుక్క రూపాయనో ఏదో ఒక రూపాయనో యాక్సిడెంట్ పూర్వకంగా అసలు శాలితీనే లేపాలని చూస్తాయి. ఎందుకంటే వాటిని పంపించినోడు అంత బలంగా వాళ్ళ మీద పంపిస్తాడు. త్రియేక దేవుడైన యేసయ్య కూడా అంతకంటే ఇంకా బలంగా వాటిని కొడతాడు అనమాట. కొన్నిటినేమో బంధిస్తాడు, కొన్నిటినేమో ఆ క్షణంలోనే నామరూపాలు లేకుండా చేస్తారంటారు కదా, ఆ టైపులో వాటిని లయపరుస్తాడు. లయపరచడం అంటే అసలు లేకుండా చేయటం. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన రెడీగా ఉంటాడు నాతో పాటు. ఈ మధ్యకాలంలో నేను అంతకుముందేమో ప్రభు నాతో ఉండి బండి మీద రావటం ఇలా చూశాను. ఆ తర్వాత ఏదైనా ఆ సమాజాన్ని ఎదుర్కోపోయేటప్పుడు ఏదైనా క్రూరంగా మీదకు వచ్చినప్పుడు ఆయన లైన్లోకి వచ్చి వాటితో పోరాటం చూశాను.
ఇప్పుడు ఆయనే ఒక గుర్రం మీద ఇక నాకు కనపడుతుంది, నా కళ్ళ ముందు మీరు ఎలా కనపడుతున్నారో అలా నేను బండి తోలుతా ఉంటే ఆ పిక్చర్ కనపడుతూ ఉంది. ఆయనే నా పక్కన వస్తా ఒక గుర్రం మీద వస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. నేను అనుకున్నాను, ప్రభువా నీ దాసుని కోసం, నీ బిడ్డల కోసం ఇలా కూడా కదిలొస్తావా అనుకున్నాను. నేను ప్రజెంట్ అనుభవం అదనమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, మీ వంతుగా మీరు అయ్యా నీ దాసుడు ప్రయాణంలో ఉంటున్నాడు కాబట్టి క్షేమంగా మా మధ్యకు తీసుకురా, ఏ కీడు కలగకుండా. మీ దాసు మీ ఊరు ఆహారంలాగా మీరు ఎత్తిపట్టుకోవాలి సేవకుని. స్థానికంగా ఇక్కడున్న దంపతులు వీళ్ళు సాకరి ఇక్కడ సేవకు నిలబడ్డ వీళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. అంత దూరం నుంచి వస్తున్న నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీ పనుల్లో ఒత్తిడిని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ సేవకుడిగా నేను ఏది ఏమైనా సరే దేవుడు అప్పచెప్పిన, దేవుడు తన చిత్తంలో ఎవరెవరి విషయంలో చేతులుంచి ప్రార్థన చేయించాడో వారి కోసం ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలా చేయగలిగితేనే పరలోకంలో బహుమతి. నాకు పోతే పోయారులే, ఆ రోజు కలిసాము, తర్వాత మళ్ళీ ఆదివారం అనుకుంటే వాళ్ళు ఆశీర్వదింపబడరు, స్థానికంగా నిలబడ్డ వాళ్ళు ఆశీర్వదింపబడరు, నేను కూడా ఆశీర్వదింపబడ్డాను అన్నమాట. వాళ్ళు ఆశీర్వదింపబడాలంటే ఇప్పుడు నువ్వు నేను ఆశీర్వదింపబడటానికే యేసయ్య శిలువలో నల్లగొట్టబడ్డాడు. నువ్వు నేను దీవించబడాలని, అన్ని విధాల వర్ధిల్లాలని కోరిక కలిగే ఆయన నీకోసం నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. వాస్తవానికి ఆయనకి ఎటువంటి గొప్ప ధన్యత ఉంది. తండ్రి కుడిపార్శ్వము నుండి చాలా శ్రేష్టమైన అంటే హోదా అది. అంతటి హోదాను కూడా నీ కోసం నా కోసం యేసయ్య వదిలిపెట్టి వచ్చాడు. మనం మాత్రం ఒక్క గడియ కూడా ఆయన కోసం దేవుని సన్నిధిలో గడపడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను ఒక మాట అంటాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే ఒక బాధ్యతగా మీకు చెప్పవలసిన విధం అది. బుధవారం సంఘక్రమం మీకు లేదు, శుక్రవారం సంఘక్రమం మీకు లేదు, ఓన్లీ ఆదివారమే. ఇజ్రాయేల్ ప్రజలు ఆదివారం అంటే అప్పట్లో సబ్బాతు దినం అని ఉంది ధర్మశాస్త్రం ప్రకారం. ఆ సబ్బాత్ అనే దినాన్ని ఆచరించకపోవటాన్ని బట్టి వాళ్ళు శ్రమల పాలయ్యారు. ఎన్ని సంవత్సరాలు గుర్తుందా మీకు? 70 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. కారణం ఏంటంటే వీళ్ళు నా విశ్రాంతి దినాన్ని ఎగగొట్టి పనులకు వెళ్ళి వద్దన్నటువంటి పని చేసి, ఇది విశ్రాంతి దినాన్ని రోజున ఎవరైనా పనికి వెళ్తే ధర్మశాస్త్రం ప్రకారం నేను చెబుతున్నా. మరి ఈరోజు మరి మనం రండమ్మ కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి దినము ధర్మశాస్త్రం ప్రకారము ఆ రోజు ఆచరించకపోతే 70 సంవత్సరాలు చూశాడు. విసుగు పుట్టి ఇక నెబుకద్నెజరు అనే రాజును పిలిచాడు. ఆయన ఉన్నత మొత్తం ఒలుసుకొని పోయిండు. మొత్తాన్ని తీసుకుపోయి వాళ్ళ రాజ్యంలో ఆయనకు నచ్చినట్టుగా బానిసలుగా ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నాడు. 70 సంవత్సరాలు అది జరిగింది. ఈ రోజుల్లో మరి మనకి అట్లాంటి శిక్ష వస్తుందా అంటే ఆ టైపులో శిక్ష ఉండదు. కానీ కొంత అదే టైపులో నీకు ఏదో ఒక ఇరుకు ఇబ్బంది కనబడుద్ది. నేను దైవజనుడు పక్కన బజార్ తోలుతా పోయేవాడిని. 250 రూపాయలు అద్దె కట్టాల. అబ్బాయి పలానా చోటకు పోదానా అంటే పని ఏమైనా ఉందా అంటే ఏం లేదంట. వాస్తవానికి బండి తిరిగితేనే ఇంట్లో బండి నడిచేది. కానీ దైవజనుడు పిలవగానే వెంటనే బజార్ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఆయన ఎంతసేపు అక్కడ ఉండమంటారు అంతసేపు ఉండేవాడిని. 2 రోజులైనా ఆడే ఉండేవాడిని. తిరిగి మళ్ళీ వచ్చి బండి దోలేవాడిని. ఈ 2 రోజుల సంపాదన నాకు వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. అద్దె పోయేది. దైవజనుడి దగ్గర గడిపినందుకు, దేవుని సన్నిధిలో దేవుని పనిలో ఉన్నందుకు
ఈ 2 రోజుల వార కిరాయి ఎంతైతే తోలుతాను ఒక్కొక్క రోజుకి, ఆ కిరాయి ఆ 3వ రోజు ఇచ్చేవాడు దేవుడు. ఆ రోజుది ఇంక ఈ 2 రోజులు మొత్తం 3 రోజుల సంపాదన నా చేతికి వచ్చేది. 3 రోజులు అద్దె కట్టేవాడిని, మళ్ళీ బండి యథావిధిగా నడిచేది. దేవుని పని కోసం ఆదివారం రోజు నేను పనికి అసలు పొరపాటును కూడా పోను. అస్సలు ఎంత 100 రూపాయలుగా ఎంత 1,00,000 రూపాయలు నా ఎదురు పెట్టినా, 1,00,00,000 రూపాయలు పెట్టినా చల్హట్ నాకు వద్దు అంట. నా స్నేహితుడు ఒకసారి నేను బలవంతంగా సెంటరింగ్ పనికి వెంటనే వద్దా, అరే నేను రానంటున్నా, నువ్వు చెప్పిన వినట్లేదు, బండి కనుక ఆగిందంటే నిన్ను అక్కడే సెంటరింగ్ బద్దెలు ఉంటాయిగా వాడితో దుమ్ము కొడతాను, ఏం కాదు ఎమ్మడిని వద్దాం. ఆరాధన అంతా టైం అయిపోయింది, బండి పంచర్ పడి ఆగిపోయింది. వాడు బండి వదిలిపెట్టి పారిపోయాడు, దొరికితే కొడతానని. ఏం చేస్తాం మరి, బండి నేను తప్పదు పోయి పంచర్ వేయించుకొని టైర్ ఆ నీళ్ళలోనే బురదలోనే టైర్ మార్చుకొని బండిని తీసుకొని ఇంటికి వచ్చి ఉదయకాలం ఆరాధనకు అందుకోలే, ఇంక సాయంకాలం ఆరాధనకు అందుకోలే. అది మొదలు రక్షణ పొందిన కాడి నుంచి ఇప్పటి వరకు. ఆదివారము మా బావగారు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూటమి అయితే నేనే వంట చేయాలి, అక్కడ నేనే నిలబడాలి. ఆ కారణాన్ని బట్టి ఒకసారి మిస్ అయ్యాను. షాలేం రాజు గారు వచ్చారని చెప్పండి, అబ్బాయి బజారుకి పోయి అయ్యి తీసుకురండి అంటే పోయి వచ్చేటప్పటికి ప్రభు వాళ్ళు ఈయటం కూడా అయిపోయింది. చివరిలో తీసుకున్నాను. ఈ కారణాల్లో ఈ 2-3 మహా లెక్కేస్తే 4 రోజులు ఆదివారాలు నేను మిస్ అయి ఉంటా. అంతకు మించి 10 సంవత్సరాల మొత్తం మీద పొరపాటును కూడా ఆదివారం నేను మిస్ కాల. ఎంత పని ఉన్నా సరే పక్కన పడేసి దేవుని సన్నిధిలో నేను గడిపాను. ఎందుకు ఈ మాటలు కూడా జోడిస్తూ ఉన్నారు మీరు అంటే, ప్రస్తుతం మేమున్న పరిస్థితి అదే కదా అని చెప్పని అనుకోవచ్చు. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. ఆయనకు నువ్వు ముందు ప్రథమ స్థానం ఇచ్చావనుకో, అప్పుడు నువ్వు అన్ని విధాలు ఆశీర్వదింపబడుతూ ఉంటావు. ఇక క్రమక్రమంగా మొదటిగా ఆయన సన్నిధికి మొదటి స్థానం ఇద్దాం. వ్యక్తిగత ప్రార్థనలో ఆయన ఎదుట గడపటానికి మొదటి స్థానం ఇద్దాం. ఆ తర్వాత మన క్షేమం కోసం, భార్య బిడ్డలు కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మనం మొట్టమొదటిగా ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా అవి పక్కన పెట్టు, ముందుగా దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వు. మొట్టమొదటి స్థానము దేవునికి ఇస్తే నీవు అన్ని విధాలు ఆశీర్వదింపబడతావు. ఎలాగంటే, ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి, ఒలింపిక్స్ అంటారు కదా, నేషనల్ వైడ్గా అంటే ప్రపంచ దేశాలన్నీ ఆ ఒలింపిక్స్లో తలపడతాయి. ఆ దేశం నుంచి ప్రతి దేశం నుంచి అనేక రకాల క్రీడారంగ పోటీలు ఉంటాయి. అయితే ఒక దేశం నుంచి ఒక యవనస్తుడు 200 మీటర్లు అనుకుందాం, 200 మీటర్లు పరుగు పందెంలో ఇతను పరిగెత్తాలి. ఈ 200 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తవలసిన ఈ వ్యక్తి, రండమ్మా కూర్చోండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 200 మీటర్లు పరిగెత్తాలి. అయితే ఈ పరిగెత్తవలసిన రోజే ఆదివారం వచ్చింది. స్పాన్సర్లు ఉన్నారు, కోట్ల రూపాయలు స్పాన్సర్ చేశారు అతనికి. ఎందుకంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడటానికి ఎవరైతే పరుగు పందెంలో నిలబడతారో ఆ వ్యక్తికి చాలామంది స్పాన్సర్లు వస్తారు. మన క్రికెటర్లు ఉన్నారు కదా మన దేశానికి, ఇప్పుడు పేరుగాంచిన కంపెనీలన్నీ వాళ్ళని స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. దేశం తరపున పోరాడుతున్నారు, అంటే ఇలా ఆడటానికి పూనుకుంటున్నారు కాబట్టి మా ఉంచుగా మీకు ఇదిగో ఇంత స్పాన్సర్ అని చెప్పి చెబుతారు. గెలిచారా ఓడినా, గెలిస్తేనేమో అన్ని గజమాల్లో పడతాయి, ఓడిపోయారంటే మాత్రం బాగా అంటే ఏనుగు లాంటి దెబ్బలు లాంటి మాటలు తగులుతాయి అన్నమాట. ఏంది అట్లానే వాళ్ళు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి ఆ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ రేటు కూడా పెరుగుతుంది. ఏంది
ఈ స్పాన్సర్లు ఉన్నారు. అయితే ఇది ఆదివారం వచ్చింది. అతను ఆ ఒలింపిక్స్లో 200 మీటర్లు పరిగెడతానికి వస్తే అతను నేను పరిగెట్టను అన్నాడు. కారణం ఏంటంటే ఆదివారం నేను మిస్ అవ్వను, నా ప్రభు ముఖ్యం. నేను ఈ స్థాయికి వచ్చానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే మీరంతా నా వెనకాల పడి అయ్యా బాబు అని బతిమలాడుతూ స్పాన్సర్ చేస్తున్నారంటే నా ప్రభు ఇచ్చిన ఘనత ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇచ్చింది కాబట్టి ఆయనకి నేను ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆదివారం రోజు తప్పనిచ్చును ఏ రోజైనా పెట్టంటే, అరే కుదరదురా బాబు, ఇది నేషనల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒలింపిక్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, తరచుగా వచ్చేది కాదు. మళ్ళీ ఎంతో టైం పడుతుంది, నీ మీద ఎంత వెచ్చించామో, ఎంత డబ్బు నీళ్ళల్లో పోసినట్టు అయిపోద్ది, అంత నీళ్ళ పాలైనట్టు అవుతుంది. నేను పరిగెత్తనంటావు ఏంటంటే అడ్డం తిరిగి నేను రానంటే రానని చెప్పి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయాడు. స్పాన్సర్లు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అందరూ రివర్స్ అయ్యారు. కృంగిపోలేదు ఇతను. కొంత బాధపడ్డాడు, అయ్యో అవకాశాన్ని పోగొట్టుకున్నానని చెప్పని. ప్రభు చిత్తంలో ఇంకొక సమయం ఇస్తాడు నాకు అని చెప్పని అనుకున్నాడు. నెక్స్ట్ ఒలింపిక్స్కి 400 మీటర్లు పరిగెత్తాలి. 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తాలి. ఇతను ఎంత దూరం, ఎన్ని వందల మీటర్లు పరిగెత్తేది, ఇతను 200 టార్గెట్ ఎత్తుంది. అంతే సామర్థ్యం గలవాడు. దానికి ఇంత సమయం అని ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ప్రభు ఎంత గోల్ పెట్టాడంటే 400 మీటర్ల పరుగు పందెంలో నిలబడ్డాలిగా. నేను నిలబడతాను అన్నాడు. ఆ రోజు ఆదివారం కాదు, అందరూ నివ్వెరపోయారు. అరే అబ్బాయి, 200 మీటర్లు పరిగెత్తమంటే నేను పరిగెత్తనని చెప్పాను, ఆదివారం ఆరాధనని ఎగ్గొట్టిపోయి. ఇప్పుడు 400 మీటర్లు పరిగెత్తాలని చెప్పానంటే పరిగెడతాను అంటున్నావు. కారణం ఏంటంటే 200 మీటర్లైనా 400 మీటర్లైనా ఇంకెన్ని వందల మీటర్లైనా నా ప్రభు నాకు తోడుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా జయం నాదే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విచిత్రం ఏందో తెలుసా, ఆ 400 మీటర్లు పరిగెత్తి గోల్డ్ మెడల్ సాధించు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు అవకాశం ఇచ్చి ఆ సమయం గడిపిన దాన్ని బట్టి ఒకవేళ ఆ కొద్ది పరిస్థితులను బట్టి వెలితి కనపడవచ్చు, కానీ ఆ వార గొప్ప ఘనత నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిత్యముగా ఏమవుతావు, నీ కష్టార్జితం నిత్యముగా నువ్వు అనుభవించేదవు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే ఆ 128వ కీర్తన కాదు ఇది, ఆ పై కీర్తన చదివితే అర్థమైంది. మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం. ఆ పట్టణానికి ఆయన కావలి లేకపోతే కావలి ఎంతమంది ఉన్నా వ్యర్థం అన్నాడు. అంటే నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించాలంటే దేవుని దయ ఖచ్చితంగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము నరుల కష్టార్జితము చేత ఎంత కూడా ఎక్కువగా. అదేంది అది? ఐశ్వర్యం. యెహోవా ఇచ్చు ఐశ్వర్యం, ఆశీర్వాదం. అది మనం ఎంత కష్టపడినా దానికి సమపాటి కాదు. అది ఆయన ఇచ్చే ఆశీర్వాదమే అప్పరు, ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తే మనం సమృద్ధి అనుభవించడం మేలా, దినమంతా రెక్కల గొల్ల చేసుకొని కష్టపడి సొమ్మసిల్లిపోయి ప్రాణమంతా కాస్తంత చల్లగాలి తగిలితే తిండి తర్వాతలేమాయ్ ఉండవే కాస్త అని చెప్పని గ్లాసుడు చన్నీళ్ళు తాగి ఆరు బయట మంచం వేస్తే ప్రాణం విడిపోద్దు. మళ్ళీ యథా రాజా తథా ప్రజ, నడుముకు కండం కట్టుకోవాలి. ఇక పద పద పద, టైం అవుతుంది, పద పద అని చెప్ప. ఎంత ప్రయాసపడితే ఉపయోగం ఏంది? ప్రభు అంటాడు అది చిల్లు సంచిలో వేసినట్లు ఉంటుంది అని. మనం ఎప్పుడైతే యేసు ప్రభువానికి సమయం ఇస్తామో, ఆయన ఆదివారపు ఆరాధన సమయాన్ని మనం విలువగా ఎంచి గడుపుతామో, మొట్టమొదటిగా నువ్వు నీ రెక్కల కష్టార్జితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాల్గేట్ పేస్ట్ మనం వాడతాంగా, వాడనోళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? ఆయన ప్రారంభ దశ ఏంటంటే ఓ చిన్న టూత్ పౌడర్ కనిపెట్టానంటే ఎవరు లెక్క చేయాలి. ఓరా ఈడి కొత్తది కనిపెట్టాడు, మాకు తెలియదా ఏందని చెప్పని.
అయినా కానీ పట్టు విడవకుండా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, నాకు వచ్చే రాబడిలో బైబిల్ చెబుతున్న ప్రకారం దశంభాగం ఇస్తాను. ఆ దశంభాగం నీకు ఇస్తానని ఒక ఒడంబడిక చేసుకున్నాడు, అంటే ఒక నిబంధన. ఆ నిబంధన చేసుకున్న తర్వాత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ప్రభు ఆశీర్వదించాడు. ఏది 10% ఇచ్చి ఆయన కాస్త 20% ఇయటానికి పూనుకున్నాడు. ఇంకాస్త ఆశీర్వదించాడు. 20 కాస్త 30, 30 కాస్త 40, చివరికి ఇది కాదులే విసుగెక్కి విసుగు పుట్టి, ప్రభువా 10% నేను ఉంచుకుంటాను, 90% నీ సేవకని ఆయా ట్రస్టులకు ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు, లక్షల వేల కోట్లు అంటాం కాదు, కోట్ల రూపాయలు దేవుని సేవకు డొనేషన్గా ఆయా ట్రస్టులకు వెళ్ళిపోతుంది. ఆయన ఇంటికి వచ్చి ఆ 10% రాబడి లెక్కేసుకోవడానికి కూడా వల్లగాట్ల. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? ప్రభువుకు మొదటిగా స్థానం ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారము దేవునికి ఇవ్వవలసిన ఆహారంలైనా ధనములైన దశంభాగం. క్రొత్త నిబంధన అయితే ఇంకా విప్లవాత్మకమైన విధానం అన్నమాట. చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి పరిశుద్ధుల పాదాల చెంత పెట్టారు, అక్కరతలో ఉన్న వారికి పంచి పెడతానికి. మా ఆస్తులన్నీ తెచ్చి పెట్టమంటారంటే పెట్టమని చేయట్లేదు, కానీ అటువంటి మనసు కలిగి భక్తి సాధన చేయండి. ఆమేన్, హల్లెలూయా. మొత్తం దేశంగా వచ్చి అమ్మి పెడతా ఉన్నారు అనుకో, వాడొకడు పట్టాడు వీళ్ళకి దరిద్రం పట్టినట్టు. అరే, వాడికున్న దరిద్రం వీళ్ళ దరిద్రాన్ని బట్టి వాడు వర్ధిల్లుతుండ్రా అని చెప్పని అంటారు. నేను మా అక్కతో కూడా అదే అంట, సిద్ధాంతి అని చెప్పని మా మేనల్లుడి మీద ఏదో దోషం ఉందని చెప్పని వాడు చెప్పిన మాటలకి అమావాస్య వచ్చిందంటే మినువులు తీసుకొని పోయి కాలవొడ్డుకు పోయి ఆడ పోసి వస్తాం. నేను అన్నా, అమ్మాయి ఆ డబ్బులు నాకు ఏమో సేవలో వాడుతా అంటే, రే నీదేదో నువ్వు చేసుకోండి. నేను అన్నా డైరెక్ట్గా, మీ దరిద్రం వాడికి దరిద్రం పట్టినట్టుగా అదృష్టం వాడికి దరిద్రం బట్టి బతకలేక వాడు సిద్ధాంతాన్ని పెట్టుకుంటూ మీరు వాడిని బతికిస్తున్నారు. ప్రతి అమావాస్యకి ఏంది ఏ దోషం అమ్మ, యేసునామములో ఏముండదు, సమస్త కీడులు కాస్త యేసునామములో ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యలో ఉన్న తర్వాత నీకు ఏ కీడైనా సరే, ఏ ఉపద్రవం అయినా సరే ఆశీర్వాదమే. నువ్వు నమ్మాలా, నువ్వు నమ్మకం కలిగి నిలబడాలి. ఇది అసాధ్యమండి, వల్లగా అది ఈ సమస్య పరిష్కరింపబడటం అన్నావా? నా ప్రభు నామాన్ని బట్టి నేను చెబుతున్నాను, ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది. నా బ్రతుకు మారదండి అని చెప్పనుకోవచ్చు, మా ఆయన అసలు మారడండి అని చెప్పనవచ్చు, నా బిడ్డలు మారరండి అని చెప్పనుకోవచ్చు, నా భర్త లేదా నా భార్య మారదు, మా అత్తమామలు మారండి, మా నాన్నుండే ఓ క్రూరుడు అసలు మారడు, మా అమ్మ ఉంది అసలు మారదు అని చెప్పి ఓ కూతురుగా నువ్వు అన్న ప్రభు పాదాలు పట్టుకొని ఆయన అడుగు, ఖచ్చితంగా మార్పు తెచ్చి నీకు చూపిస్తాడు. ఆ మధ్యకాలంలో భార్య రక్షణ పొందింది, భర్త రక్షణ పొందలా. ఈ అమ్మ యాడికి పోయినా కానీ ప్రార్థన చేసి వస్తుంది, పిల్లలకు బాగోపోయిన స్వస్థత, గేదెలకు పాలు ఇగిపోయిన పాలు ఇస్తాయి. ఈ భర్తకు ఒక డౌట్ పట్టింది, ఏమే ఏంది ఆ మంత్రం, మర్యాదకు చెప్పు అంటాడు. మంత్రం ఏమి లేదయ్యా అంటుంది ఆమె. మంత్రం లేదంటే తేలుగుట్టినోడికి నువ్వు ఏదో చేస్తున్నావు, ఎమ్మడిని తగ్గిపోతుంది. పాలు ఇయ్యని గేదె కాడకు పోయేదో చేస్తున్నావు, ఎమ్మడిని అది పాలు ఇయటం మొదలు పెడుతుంది. అదిగో పలానోళ్ళు పిల్లకు బాగోలేదంటే ప్రార్థన ఏదో చేసొచ్చు, ప్రార్థన అంట్లో ఏదో చేసొచ్చు, ఆ ఎమ్మడిని వాళ్ళు కూడా బాగుపడ్డారు. అదేదో మంత్రం ఉంది మొత్తానికి, నాకు చెబుతువా లేదా? చివరికి ఎంత దాకంటే బాగా ముదిరిపోయింది పైత్యం. మందిరానికి పోతే నరుకుతాను అంటాడు, దుమ్ము కొడటానికి ప్రయత్నం చేస్తాడు. ఓ రోజు ఉండి, ఎందుకు పోతున్నాం మందిరానికంటే ప్రభు యొక్క శరీరం రక్తం ఇస్తారు, అది తీసుకోవడానికి వెళ్ళాలి నేను మందిరానికి. సరే ఇది బాగానే ఉందిలే కానీ ఆ మంత్రం ఏదో చెప్పు అంటాడు. నా మంత్రమే లేదు, ప్రార్థన కాదు మంత్రం ఏదో ఉంది మొత్తానికి. కారణం ఏంది? తన అన్యుడు అన్నమాట, అంటే లోక సంబంధంగా ఉన్నాడు. అతనికి తెలిసింది ఏంటంటే ఒక మాంత్రికుడి దగ్గరకు పోతే ఒక మంత్రం ప్రయోగిస్తే వెంటనే ఈ పనులను జరుగుతున్నాయి అనుకుంటున్నాడు. ప్రార్థన వల్ల ఈ కార్యం జరుగుతుంది అనుకోవట్లా.
చివరికి ఒకరోజు ఏం చేశాడంటే బాగా తన పనిలో తను కొనసాగుతూ ఒకరోజు పొలానికి పోయాడు. పొలానికి పోతే పొలంలో తనతో పాటు పనివాడిని కూడా తీసుకొని పోయాడు. ఆ పొలంలో పని చేస్తూ ఉంటే మంచి పండుతేలు వేసింది పక్కనోడిని. ఈయన గుట్టలు ఆ పక్కనోడు గుట్టింది. పండుతేలు గుడితే ఎట్లా ఉంటుంది? అసలు జిమ్మ 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 అంటూ ఉంటుంది. నన్ను గుట్టింది కాబట్టి నాకు తెలుస్తుంది. అవసరమైతే ఇక విషం కూడా పాకిందంటే ఇక పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు ఎప్పుడు అని పాట కూడా పాడుతారు పెట్టె పట్టుకుంటా. ఆ స్థాయికి కూడా తీసుకెళ్తుంది తేలు కానీ మంటరగా పోయింది. అయితే ఆ తేలు గుట్టింది. ఇక చిమ్మ చిమ్మ చిమ్మలాడుతూ ఇటు తల్లకిందులు అవుతుండు. ఈ భర్తకి ఏం చేయాల్సింది అర్థం కావట్లా. ఆ పొలంలో తన భార్య ఏం చేసింది అంతకుముందు చూశాడు కదా, ఆ పొలంలో అట్లా నీళ్లు తీసుకోండు. నా భార్య దేవుడా, నా భార్య ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఈ నీళ్లు నా భార్య అప్పుడు ప్రార్థన చేస్తే నేను చూశాను. ఆ మెట్టగోరింది అట్ట ఈ మారాలా, ఈ మారి వాడికి ఇస్తున్నాను, వాడు తాగిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడాలా. నా భార్య నమ్మిన దేవుడి నామములు అడుగుతున్నాను అండు. ఆమేనండు. అట్లా అని ఆ నీళ్లు తీసుకుపోయి ఆ వ్యక్తికి ఇంకాలే తాగాడు. వెంటనే ఉపశమనం పొందాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే వచ్చి ఏమే నేను కూడా వచ్చా పదం మందిరానికి. ఆమేన్, హల్లెలూయా. ఏందయ్యా మార్పు అంటే ఇదిగో ఇలా జరిగింది, ఇలా చేశానంటే నువ్వు చేసింది యేసు నామములో ప్రార్థనది. నేనే కాదు ఎవరు చేసినా కానీ ఆ కార్యం జరుగుద్ది. నా ప్రభు నిన్ను దర్శించాడని మందిరానికి వెళ్ళి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఇద్దరు కలిసి దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. వీళ్ళు మారరు అంటానికి లేదు. ఏదో ఒక కారణాన్ని ఆయన వాడుకొని ఆ వ్యక్తిని మార్పు చేస్తాడు. ఏదో ఒక కారణాన్ని వాడుకుంటాడు, ఊరికే లేదు. గతంలో చెప్పాను కదా, భార్య కావాలని చెప్పని ఈ పిల్ల మీద ఆస్తి రాసిస్తే బాగుంటుందిలే అని చెప్పని రాసి ఇచ్చాడు. కాస్త ఆ అమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు చెప్పాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరిగి వచ్చింది. కొన్నాళ్ళు మామూలుగా లేదు ఆయన ఆట. కబడ్డీ ఏంది పాస్టర్ గారు చచ్చిపోతే బాగుండి అనిపిస్తుందా? నిరీక్షణ వదిలిపెట్టమాక, విశ్వాసాన్ని వదిలిపెట్టమాక. దేవుడు వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని ప్రార్థన చేస్తే ఆమెకి ఆమె వచ్చిందో నువ్వు బతిమలాడావా అన్నాడు. నేనేం బతిమలాడలేదు పాస్టర్ గారు, అక్కడేదో జరిగింది మొత్తానికి. వాళ్ళ అమ్మ వాళ్ళ నానే వచ్చి నా దగ్గర వదిలిపెట్టిపోయారు పాస్టర్ గారు. ఆమేన్, హల్లెలూయా. నాకు అప్పుడు అర్థమైంది, ప్రభు అక్కడేదో మొత్తానికి వాడావు, వాళ్ళ ఖాళీ తీసుకొచ్చాడు, వదిలిపెట్టేలా చేసావు. నేనన్నా ఇలా జరిగి ఉంటుంది ఏదో మొత్తానికి. ఇంత చేసిన దేవుడు ఇంక మిగతాయి చేయడా ఏంది అని చెప్పని ఓర్చుకో, ఏమనమాక ప్రార్థన చేయి చాలు అన్న. మేమంతా మాకు తెలిసింది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొన్న వాళ్ళ పెద్ద మేస్త్రి, బేల్దారి మేస్త్రి, ఆయన పై మేస్త్రి ఉన్నాడుగా, ఆయన పిలిపించి కూర్చోబెట్టి అందరు నానా రీతిలుగా మాట్లాడుతున్నారు. భర్తను చూడట్లేదు, వాడిని టార్చర్ పెడుతుంది, అది ఇది అంటున్నారు. మేస్త్రి ఆయనతో మాట్లాడు, మాకు తినడానికి ఉండటానికి అన్ని విషయాలు చూసుకోమను, వండి పెడతాను, బట్టలు కూడా ఉతికి పెడతాను, ఆయనకి అన్ని విషయాలు నేను చూసుకుంటానని చెప్పని ఇప్పుడు సఖ్యత కలిగి వాళ్ళు కాపురం చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మారరు అన్న మాట పెట్టమాక వేసే ముందు. నువ్వు ప్రార్థన చేస్తా ఇది మారదు, నువ్వు ప్రార్థన చేస్తా ఈయన మారడు, నువ్వు ప్రార్థన చేస్తా అసలు నీ నోటితోనే నువ్వు మాట్లాడుతుంటే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు మారదు అని. మళ్ళీ దేవుని ముందుకు పోయి అయ్యా వీళ్ళని మార్చు అంటున్నావు. రెండు రకాల ధోరణి యేసయ్య దగ్గర పనికిరాదు. నువ్వు ఏదైతే విశ్వసించావో అదే బలుకు, ఖచ్చితంగా అది నువ్వు అక్షరాల దాన్ని నువ్వు రుచి చూస్తావు, దాన్ని అక్షరాల రుచి చూస్తావు. ఓ పెద్ద ఆయన శాస్త్రవేత్త, ఆయన చిన్నప్పుడు స్కూలుకు పంపిస్తే ఆయనకున్న భయంకరమైన ప్రశ్నలను బట్టి, తెలివితేటలను బట్టి
ఆ టీచర్ గారు ఒక లెటర్ రాసి వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపించింది, మీ అమ్మకి ఇవి నువ్వు చదవమాక. వాళ్ళ అమ్మ చదువుకొని కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని మళ్ళీ పిల్లగాడు చూస్తే బాధపడుతుందని తుడుచుకొని పిల్లగాడు అడుగుతా ఉన్నాడు, ఏందమ్మా ఏం రాశారంటే, నీ అంత తెలియగల వాడికి ఆ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు లేరంటయ్యా అని చెప్పాను. ఏంది లేరంటయ్యా అని చెప్పాను అంది. అవునా అండో. ఇంకొక స్కూల్లో కాళ్ళ వేళ్ళ పడి ఆ స్కూల్లో చేరిస్తే ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏందో తెలుసా, ప్రపంచంలో అంత తెలియగలవాడు ఇంకొకరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకే నట్టుకుంటా ప్రభు కృపలో 2 సమాధులు ఉన్నాయి, 2 రకాల సమాధులు ఉన్నట్టు క్షమించండి, 2 రకాల సమాధులు వేరేది భక్తుడైనా. ఈయనకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పని ఆ మెదడు తీసి పరీక్ష చేశారు కొన్నాళ్ళు శాస్త్రవేత్తలు. ఏది ఆ తర్వాత దానికంటే ముందుగా తన తల్లి చనిపోయిన రోజు వచ్చింది. భూస్థాపన కార్యక్రమాలన్నీ చేసి తన తల్లి యొక్క పెట్టె ఉంటుంది గుర్తుగా తీసుకొని వెళ్దా అని చెప్పని వెళ్ళి ఆ పెట్టె ఓపెన్ చేస్తే తన చిన్ననాడు టీచర్ గారు రాసిన లెటర్ ఉంది. దాంట్లో ఏం రాసి ఉందంటే, నీ కొడుకు పిచ్చోడు, వీడికి అసలు చదివే అవ్వదు, వీడంత పనికి మాలోడు ఇంకొకడు లేడు, సాధ్యమైతే బరిగుడ్లన్నా కాపించండి, అంతేగాని స్కూలుకు మాత్రం పంపించవద్దు, వీడిని బట్టి ఇంకా 10 మంది చెడిపోతారు తప్ప వీడు పొరపాటును కూడా బాగుపడ్డు, వీడి చదువు రాదు. తల్లి ఏం చెప్పింది, నీ అంత జ్ఞానవంతుడికి ఈ స్కూల్లో చదువు చెప్పేంత టీచర్లు లేరంటయ్యా అని చెప్పింది. అంటే నీ నోట శ్రేష్టమైన వాక్యే బయటికి రావాలి. నీ బిడ్డ విషయంలో అయినా, కొడుకు విషయంలో అయినా, భార్య విషయంలో అయినా, భర్త విషయంలో అయినా ఆశీర్వచనమే నీకు నోట నుంచి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు అది అక్షరాలు చూడగలవు. ఈ తల్లి ఏం చెప్పింది, నీ అంత జ్ఞానవంతుడు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పాను. అట్లానే అయ్యాడు ఆయన. సరదాగా బైబిల్ ట్రైనింగ్లో ఉన్న యవనస్తులు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సువార్తికుడు వచ్చాడు రా అన్నారు. చాన్నాళ్ళు ఆ ట్రైనింగ్ పీరియడ్లో అంతా ఎగతాళి చేశారు. ఓ టైం వచ్చింది, వీళ్ళన్న మాటలే ప్రభు నెరవేర్చి అలాగనే ఆ వ్యక్తిని ప్రపంచ సువార్తికుడు వచ్చాడు, దేవుని మాటలు అందించబోతా ఉన్నాడు మన మధ్య, ఇదిగో ఫలానా అని చెప్పగానే ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళు ఆ సభలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిన్నెవడైనా ఎగతాళి చేసినా నా ప్రభు ఖచ్చితంగా ఆశీర్వాదంగానే మార్చి అవతల నిన్ను హేళన చేసిన వాడికి చెంపపెట్టులాగా లాగి ముఖం మీద కొట్టినట్టుగా దేవుడు సమాధానం ఇస్తాడు. దిగులు పడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. ఎప్పుడు చూసి వీళ్ళు బతుకులు ఇంచారా అన్నే, నా ప్రభు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో నిలబెట్టి వీళ్ళ బతుకులు ఇంచారా అన్న వాడి బతుకు ఆడబెట్టి నిన్ను ఆడ కూర్చోబెడతాడు పైన. అర్థమైందా? దిగులు పడాల్సిన పని, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉంటే అప్పుడు దిగులు పడాలి. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వు. ఆదివారపు ఆరాధనకు మంచిగా నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో గడుపు. ఏంది ఆ తర్వాత నీకున్న దాంట్లో ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో గుప్పెళ్ళు విప్పు. ఏంది ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే దానికంటే ఇవి ఒక ఎత్తు అయితే వీటన్నిటికంటే మొట్టమొదటిగా నువ్వు నిత్యముగా నీ కష్టార్జితం అనుభవించాలంటే బాప్తీస అనుభవంలోకి కూడా రావాలి. ఏంది బాప్తీస అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ మీద పూర్తి బాధ్యతలు ఉంటాయి. రెండు రకాల వ్యత్యాసాలు మీకు చూపిస్తాను. నా మాటలు ముగిస్తాను. పెందలకాడి అనాథ శరణాలయంలో నుంచి ఒక బిడ్డను తెచ్చుకున్నాం. కడుపును సంతానం లేక కొన్నాళ్ళ తర్వాత నీకు బిడ్డలు కలిగారు. ఈ బిడ్డను ఆ బిడ్డను ఒకే రకం చూస్తావా? నేను పేగు తెంచుకున్న బంధం కంటే ఇంకా ఎక్కువ ప్రేమించానండి అని చెప్పనే వాళ్ళు కూడా చూడరు. కుదరదు. క్రీస్తు రక్తంలో లేకుండా బయట ఉంటేనేమో ఈ అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నటువంటి వ్యక్తి విషయంలో కొంచెం గొప్ప ఏంది ఎడబాటు అనేది ఉంటుంది, ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది. అదే కడుపును పుట్టిన బిడ్డ విషయంలో ఎంతంటే ప్రాణాలు కూడా పెట్టేంతగా తప్పించిపోతాం.
బాప్తీస అనుభవంలోకి వస్తే ప్రభువు కూడా, యేసయ్య కూడా అదే అనుభవంలో నీతో ఉంటాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బందిలో నుంచి కూడా ఆయన బయటేస్తాడు. చదువుకున్న మాట ఏంది? నీవు నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవించేదవు, నీవు ధన్యుడవు. నీవు ధన్యుడు కావాలంటే నీ అతిక్రమం నుంచి పరిహారము నొందినవాడు ధన్యుడని ఉంది. యెహోవా చేత ఏంది ధన్యుడని పిలువబడ్డవాడు ధన్యుడు. ఆయన చేత ఇదిగో నిర్దోషని నిరూపించబడతామంటే సామాన్యమైన విషయం కాదు. ఇదిగో ఇతను నీతిమంతుడని చెప్పబడతాం కూడా ధన్యుడని ఉంది. ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే నీ పాపాలకు నివృత్తి, అంటే జన్మత కర్మత అనే పాపాల నుంచి బయటపడటానికి రక్షణ అనే అనుభవంలోకి రావాలి. మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టి మిగతా అన్నిటి చుట్టూ తిరుగుతాం. నీకు రక్షణ ఎంత విలువైందంటే ఆ రక్షణ ఒకవేళ ప్రభు చిత్తమై అది మొత్తం ఉన్న జీవం అంతా పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆ మధ్యకాలంలో పెద్ద ఆవిడ బాప్తీసం పొందమ్మా అంటే పాస్టర్ గారు అడుగుతూ ఉన్నాడంట, బాప్తీసం పొందమ్మా అని. ఉండండి పాస్టర్ గారు, పిల్లగాడి పెళ్లి కావాలి. సరే పాస్టర్ గారు కాబట్టి తప్పదు బాధ్యత. సరే ప్రభు, ఆమె బాప్తీసం పొందడానికి పిల్లగాడి పెళ్ళి అడ్డేస్తూ ఉంది, పిల్లగాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి ప్రభు అని చెప్పని ఏం చేతుల మీదుగా ఆ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమ్మా ఇప్పుడన్నా బాప్తీసం పొందుతుంటే అప్పుడేంది పాస్టర్ గారు, పిల్లగాడి నిద్రలు కావాలి, మగ పిల్లగాడు ఒక ఆడపిల్ల కంటే బాగుంటుంది, సంతోషము, అప్పుడు తీసుకున్నాను. సరే ప్రభు ఆమె చెబుతున్న షరతు వినండి అని చెప్పని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభు కృపలో ఏంది పిల్లగాడిని ఇచ్చాడు. ఏమో పిల్లగాడు ఇచ్చాడు కదా బాప్తీసం ఇప్పుడు పొందుతావంటే ఆగు పాస్టర్ గారు, అంత తొందర ఏంది నీకు, కొద్దిగా బారసాలు అయిపోయి ఆ తర్వాత వాడు బుడిబుడిగా అడుగులేస్తూ ఉంటే వాడిని చూసి సంతోషించాలని చెప్పి. సరే ఆ తంతంతా కూడా అయిపోయింది. ఏమో బాప్తీసం పొందుతాడు, ఉండు పాస్టర్ గారు పిల్లగాడికి లుంగీలు ఫంక్షన్ అయిపోయి. ఏమో ఇప్పుడు బాప్తీసం, ఉండు పాస్టర్ గారు నువ్వు అంత తొందర వాడి పెళ్ళన్న చూడండి అంటే ఈ లోపల ఏం పోయింది. తీర్పు దినం ముందు నిలబడ్డది. యేసయ్య ముందు నిలబడితే యేసయ్య అన్నాడు, మరియమ్మ అనేవాళ్ళు ఎవరు లేరు గేడా ఏంది, ఏమ్మా బాప్తీసం పొందావా అంటే లే బాప్తీసం నాకెవరు చెప్పలేదయ్యా అన్నాడు. ఎవరు చెప్పలేదా, బుద్ధి తక్కువదానా అని చెప్పని వరుస పెట్టి ఏమని చెప్పిన షరతులు, పాస్టర్ గారు చేసిన ప్రార్థనలు అన్నీ ఏకరు పెట్టగానే ప్రభా బుద్ధిగడి తిని పొరపాటు చేశాను, ఇప్పుడు అవకాశం ఇస్తే పోయి బాప్తీసం పొందొస్తానండి, నీకెవరు ఈరా. అప్పుడు 3 రోజులు అవుతుంది, ఇక శ్మశాన యాత్రకు సిద్ధం అవుతున్నారు వీళ్ళంతా ఇంటికాడ. ఈ పైన చర్చలు జరుగుతున్నాయి యేసయ్యతో, నువ్వు అవకాశం ఇస్తే పోయి బాప్తీసం పొందొస్తాను ప్రభు అంటే, ఈరమ్మా ఎవరు ఈరో నీకు బాప్తీసం అయిపోయింది నీ అవకాశం అంటే, ఆడ కూడా ఆయన్ని ఏది ఇచ్చి మరీ అవకాశం తీసుకుంది. కరెక్ట్గా ఇక్కడ ఆమె భూస్థాపనకు స్నానాలు అంతా అయిపోయినాయి, పెట్టెలో పెట్టారు, మందిరానికి కూడా తీసుకెళ్ళారు, ప్రార్థనలు చేశారు. మరి ఆదరణ కోసం కొన్ని మాటలు అందించాలిగా, సేవ కూడా అందించాడు. ఇక పరదేశంలో అనే పాట లంకించుకొని ఇక బయలుదేరారు. ఇక ముందు డమ్ము కొడతానని వెనక పూలు చల్లుతానని వచ్చారు. మనకున్న జబ్బు ఏంటంటే దింపుడు కాలం ఉంది ఆడ. క్రైస్తత్వంలో ఉండి కూడా దింపుడు కాలం సిద్ధాంతం, ఆ మూల బాగోలేదంట, ఈ మూల పెరిగిందంట, నాకు ఇదేందో కలిసి రావట్లేదంట. యేసునామములు అన్నీ కలిసి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఏంది మేమున్న ఇంట్లో స్టార్టింగ్ ఒక ఇల్లు ఈ లోతు నీళ్ళు ఉంటాయి, 200 అద్దె, అక్కడ చీకట్లు ఉన్నాయి అన్నారు, మమ్మల్ని ఏం చేయాల. ఆ తర్వాత ఇంకొక ఇంట్లో ఉన్నాం 700 అద్దె, వరుసగా ఫ్యాన్ కరెంటు వర్షాకాలం అప్పుడు ఇంట్లో దండం వేసి బట్టలు ఆరేస్తే వరుసగా 6 చచ్చిపోయారు, ఒకళ్ళని పట్టుకొని ఒకే రోజు. ఏందమ్మా అట్టుందో అని ఇట్ట పట్టుకుంది, ఏందమ్మా అని అట్నే పోయారు. చివరిలో ఒక ఆమెకు తెలివి వచ్చి కర్రతో నెట్టింది, అయిపోయారని తెలిపోయింది. ఆ ఇల్లు దెయ్యాలు కొంపన్నారు, ఆ ఇంట్లో ఉన్నాం, మాకేం కావాలా, మాకు ఇంకా కలిసి వచ్చింది. ఆ తర్వాత మేము రక్షణ పొందిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నాం, ఆడ మంచి కామ పిశాచి ఉంది, అర్ధరీతిరి కాడ వాడు నల్లగాను గుండ్రాయిలాగా ఉంటాడు, ఆ స్తంభాన్ని ఇట్ట పట్టుకుని వాటేసుకొని గిట్నే చూస్తూ ఉంటాడు, అందరికి వెళ్ళి అని చెప్పి అన్నారు. ఆ ఇంట్లోనే దేవుని స్వరం విన్నాను,
పరిశుద్ధాత్మ పౌరం వల్ల ఇలా నా మీదకి వచ్చి లోపలికి వచ్చి నిలబడి ప్రభు యొక్క కృప స్వరం వినటం, బలమైన సన్నిధి అనుభవించడం, ఎక్కువ ఏకాంత ప్రార్థనలు చేశా ఆ ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళే ముందుకు ఒక అన్నయ్య ఆడ చూస్తే పెద్దది నల్లటి ఆకారం కనపడదు. ప్రభువా ఏందయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళటానికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వెళ్ళమంటాం అంటే వెళ్ళు అని వాక్యం ద్వారా మాట్లాడి వెళ్ళిపోయి ఆడే కూర్చున్నా. మా అమ్మకు కూడా కనపడదు అక్కడ ఒక పెద్ద ఆవిడ దిండేసి చంపేశారు, కొడుకే చంపాడని. ఆమె తిరుగుతానే ఉంది, మేము కూడా తిరుగుతానే ఉన్నాం. మా భక్తి ఆడ సేవ చేస్తాను ఇంకా నేను ఏంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక ఇంట్లోకి వచ్చి నా చుట్టూ చేతబడి సంబంధించినవి అన్నీ ఏంది. ఇంటి ముందు వాటర్ ట్యాప్ కాడ కూడా చేతబడికి సంబంధించిన ఇంటి ముందు కూడా జల్లే ఉంచుతారు. మొన్న మా అమ్మ ఆడ చేయి పెట్టి తీమాకమ్మ ఏం కదిలి మాక అని అంతకు ముందు చెప్పారు. మొన్న చేయి పెట్టి కదిలిచ్చాయ్యా నాకు నడుము లేపి అట్లాగుతూ ఇట్లా నిన్న ఒకటే వార్నింగ్ ఇచ్చాను, నేను చేయి పెట్టొద్దు అని చెప్పాను. నా తప్పు లేకుండా చెప్పా ఇలా ఇలా ఉంటుంది. మరి మీకేం కావట్లేదా పాస్టర్ గారు అంటే ఏసే ఉండగా నాకేమైంది? ఉండమంది ఆయన, ఉంచింది ఆయన, నడిపిస్తుంది ఆయన, ఏమైతే ఏమి కాదు. యేసునామములు అన్నీ కొట్టుకొని పోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ దింపుడు కళ్ళం జబ్బు అనమాట. ఆడకి రాగాలే రే పెద్దోడా ఇట్రా 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 అని చెప్పని నిలబెట్టి, ఎందుకు బాబా ఇదంతా అంటే ఇది ఆచారరా, కూర్చో. బియ్యం కాసిన తీసుకొని చుట్టూ తిరిగి అంత అయిపోయిన తర్వాత ఆడ కూర్చోబెట్టి డోర్ తీసి నెమ్మని గాకా ఆమె పేరు పెట్టి 3 సార్లు గాకేసరి 3వసారికి దేవుని దగ్గర నుంచి జీవం వచ్చి ఆ బాడీలో దూరింది. లేచింది అంతే. లేవగానే ఈమెకి ఎవరు కావాలా బాప్తిస్మం ఇవ్వటానికి? పాస్టర్ గారు కావాలా? అంటుంటేనే కొడుకు అడ్డం పాటు అని పైకి లేవడంతో బాధలు చాలా దిక్కుపట్టారు, చాలా దిక్కుపట్టారు మొత్తం. ఈమె ఎవరిని చూడలేదు, పాస్టర్ గారు చూస్తుంది. ఓ పాస్టర్ గారు అని చెప్పి పరిగెడుతుంది. ఈ పాస్టర్ గారు ఓమో పాస్టర్ గారు నేనంటే నువ్వే ఆడ, నువ్వు ఎప్పుడూ చచ్చావు, 3 రోజులు అవుతుంది. నేనంటే నువ్వు దెయ్యాని మాట్లాడు. కాదు పాస్టర్ గారు నేనే పాస్టర్ గారు, నీకు దండం పెడుతుంది నన్ను వదిలిపెట్టాడు. బర పరిగెత్తిపోయి మందిరంలోకి దూరి డోర్ లాక్ చేసుకుంటూ కిటికీ ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. పాస్టర్ గారు నీకు దండం పెడతా బాప్తిజం ఇవ్వాలి. దెయ్యానికి బాప్తిజం ఇవ్వడం ఇచ్చేది లేనిపోయింది. నన్ను ఒక జోకర్ని చేస్తూ నువ్వు దెయ్యమమ్మా అంటే, కాదు పాస్టర్ గారు నేను ఏసైని అడిగేది ఏందమ్మా, అవకాశం లేదు, నువ్వు చనిపోయావు, నువ్వు దెయ్యాని అంటాడు ఆయన. విసుగు పుట్టిక ఆ జీవం వదిలిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఎవరైనా ఇచ్చారా అని అన్నాడు ప్రభు. ఎవరు లేదయ్యా. ఎట్టెత్తారు? అవకాశం భూమి మీద ఉండగానే. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకుంటా ప్రభు దృష్టిలో నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే నీకు జరిగే మేళ్ళు అంతా ఇంత కాదు. చాలామందికి ఒక గిల్టీ, ఒక ఫీల్ ఉంటుంది. యేసయ్య నమ్ముకుంటే కష్టాలు రా, బయట ఉంటే లేవా? మా అక్క కూడా అదే మాట్లాడదు. రే యేసయ్య నమ్మితే కష్టాలు రా, నీకేం మారిందంటే నేను చచ్చిపోయి ఇప్పుడు 10 ఆదరణ కోటాలు పెట్టేవాళ్ళు మీరంతా, నేను ఎప్పుడూ రాలిపోయేవాడిని. నా యేసయ్య నా జీవితంలో మొట్టమొదటి చేసిన మేలేందంటే నాకు బ్రతకటానికి కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రేష్టమైన కృపను, అభిషేకాన్ని, అనేక రకాల అనుభూతులు నేను అనుభవించగలుగుతున్నాను. నేను ఎంత పిరికోడినో, బయట ఉంటే నా అంత పిరికోడు ఇంకోడు ఉండడు. యేసయ్యలో ఉన్నాను కాబట్టి ధైర్యంగా, దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఎండాకాలం అయినా గాలి దోలకపోయినా దుప్పటి బిర్రుగా ముసుగుదాన్ని లోపల చెమటగా పట్టి ఉక్కబోసి గందరగోళం అవుతున్న దుప్పటి పక్కనగా అన్నాడు శబ్దం వచ్చిందనుకో, ఉఫ్ఫని శబ్దం, ఇక గడగడ వణికిపోతా, అంత భయం. అట్లాంటి తీసుకొచ్చి ఈ రకంగా తయారు చేశాడు ప్రభు. ఇది మేలేగా. నిన్న వైజాగ్ నుంచి ఒక అక్క ఫోన్ చేసింది, ఒక చెల్లె అవుతుంది, అది కొద్ది వయసులే. ఆ అమ్మ ఫోన్ చేసింది, ఆడ దొరికిందమ్మ నీకు ఫోన్ నెంబర్ అంటే, వాట్సాప్లో మీ థంబ్నెయిల్ మీద ఉన్న నంబరు, ఫోన్ చేశాను, ఇది సంగతి. ఏందమ్మా అంటే
11 సంవత్సరాల నుంచి నాకు నిద్ర పడచలే. ఇప్పుడు ఆ వయసు 24. నాకు డౌట్ వచ్చింది, మొదలు ఏంది లేనిపోయింది ట్రాప్ చేస్తున్నారని. ప్రభుని అడిగితే ఏమీ లేదు, వాస్తవికంగా ఉన్న సమస్య అదే. సరే అని ప్రార్థన చేసే కరెక్ట్గా 2 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిందా. ఏమ్మా అంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో కరెక్ట్గా 10 నిమిషాలు నేను ఈరోజు నిద్రపోయాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మామూలుగా ఉంటే ఆ పని జరుగుతుందా? యేసయ్యలో ఉన్నాను కాబట్టి, యేసయ్య ఆ రకంగా తీర్చిదిద్ది తెచ్చాడు కాబట్టి ఆ వ్యక్తులకు విడుదల. వాళ్ళది కూడా మంత్రప్రయోగాలే. ఇట్టంటే మీ నాయనోళ్ళు చేసిన పొరపాటు ఏదో గొడవలు ఉంటాయి కమ్మా ఆ సంగతిని బట్టి, అంటే మా నాన్న పెరాల్సి వచ్చి చనిపోయాడంటే అది క్రియలను బట్టి జరిగిందేనమ్మా. దహించగ్ని తామసయ్య గారు ఇది ఏం మాట చెప్పాడు అయ్యగారా, అందే జరిగింది, ఏం కాదులేమ్మా, దేవుడు కృపనిస్తాడు, ప్రార్థన చేద్దాంలే అని చెప్పి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుద్ది. నువ్వు ధన్యుడు కావాలి. మొదటిగా ఏంది, నువ్వు ధన్యుడు కావాలంటే రక్షణ అనుభవంలోకి రావాలి. అదే ధన్యత. ఆయన చేత నువ్వు ధన్యుడు అనిపించుకోవాలి. ఆ 128వ కీర్తన అక్షరాల నీ బిడ్డల విషయంలో అయినా, భార్య విషయంలో అయినా, కుటుంబం విషయంలో అయినా నెరవేర్చబడాలంటే మొదటిగా రక్షణ అనుభవంలోకి వచ్చి నీ పాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని, వీడు దోషి కాదు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని ఉంది. ధన్యతల గురించి ఇందాక తీసి ఎతుకుతా ఉన్నాయి. ఎన్నంటే అసలు గంపెడు ఉన్నాయి. ధన్యుడు 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 అనే విషయాల్లో అవి మొత్తం చేస్తే తెల్లారిది ప్రసంగం. ఏది, ప్రభు మొట్టమొదటిగా నీకు అవసరమైన మాట చెప్తా ఉన్నాడు. రక్షణ అనుభవంలోకి వచ్చి జన్మత కర్మత పాపాల నుంచి బయటపడు, అది ధన్యత. ఆ తర్వాత 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీదే, ప్రతి ఆశీర్వాదం నీదే. దేవుని సన్నిధికి విలువ ఇవ్వండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవునికి అంటే నీ వంతుగా నువ్వు నెరవేర్చవలసిన ఆ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, విశ్వసించు. వీళ్ళు మారరు అనే మాట పక్కన పెట్టు, నా ప్రభు ఖచ్చితంగా మార్చుకొని తెస్తాడని చెప్పు. అల్ప విశ్వాసంతో కూడిన మాటలు పలకమాక, విశ్వాసంతో ఇదిగో నా బిడ్డ ఇంత గొప్పగా ఉంటుందని చెప్పని మొరపెట్టు. చివరికి ఒక మాట చెప్తాను. ఓ చల్లి ఉంది, గ్లోబ్ ఉంటుంది కదా, ప్రపంచం మ్యాప్తో గ్లోబ్ ఉంటుందిగా, ఆ గ్లోబు ఎదుట పెట్టుకొని భర్త ఆ భార్య చేతులుంచి, మా చేతులు ఎక్కడున్నాయో అక్కడ నా పిల్లలు వెళ్ళి సేవ చేయాలి ప్రభు అని ప్రార్థన చేశారు. అట్లానే ప్రభు కృప ఈరోజు మిషనరీలుగా ఆ దేశాల్లో సేవ చేస్తున్నారు. నువ్వు విశ్వసించి ప్రార్థన చేసిన దాన్ని బట్టి నువ్వు కార్యం చూస్తావు. యేసయ్యతో నడవటం అంటే విశ్వాసం మీద నిలబడుతుంది, విశ్వాసం కలిగి బ్రతకటమే, విశ్వాసంతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా నా బ్రతుకు మారుతుంది. మా బ్రతుకులు అయితే ఇలా ఉన్నాయి కానీ మా బిడ్డల జీవితాలు ఇంకా వర్ధిల్లుతాయి అని చెప్పని విశ్వసించి పలుకుతూ ఉండు. ఒకవేళ సేవలో ఏందోలే అంతా అరాకోరా అని చెప్పనుకున్నావా, డేవిడ్ పాల్ యాంగిచో గారు ఫర్నిచర్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు, నేను ఇస్తాను ఫర్నిచర్ అని. 50,000 మంది కూర్చుకునే మందిరం కట్టమన్నాం, దీంట్లో కూర్చోవడానికి కుర్చీ లేవు ప్రభువా, ఏంది నా పరిస్థితి, అందరూ ఎగతాళి చేస్తున్నారు, సేవ సేవ అంటే ఏం సేవ ఇది అని చెప్పని, నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభు మాట ఇచ్చాడు. ఆయన సంఘంతో చెబుతూ ఉన్నంట, విశ్వాసం ద్వారా నేను గర్భం దాల్చి తిని ప్రభు కృపలో ఆయన సంకల్పంలో ఒక సమయం ఉంది, ఆనాడు నేను ప్రసవిస్తాను అంటున్నాను. మరి ఏంద్ర పాస్టర్ గారికి పైచ్యమా పిచ్చి పెట్టిందా, సంఘం లేదని, సంఘంలో ఏమి లేవని టైండా ఏందని చెప్పని అనుకుంటా ఉన్నాను. ఆ ప్రాంతంలో ఒక ధనికుడు ఇల్లు ఖాళీ చేసి తన స్వదేశానికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. విమానంలో ఇవన్నీ దేశపోవాలి కాదుగా. అయితే తన మనసు ప్రేరేపించబడుతుంది, ఏదన్నా మందిరానికి డొనేట్ చేస్తే ఇవి బ్రతుకున్నంతకాలం నా కోసమైన ప్రార్థన చేస్తారు, వాళ్ళని చెప్పుకుంటారని చెప్పని ప్రేరణ చేత ఉంటే కటిక భేదదైన సంఘం ఏడుందంటే ఈయన కనపడ్డాట. ఆయనకి లారీకి ఎత్తిచ్చి మొత్తం దేశపాటు దించండి. ఆడకు పోయి ఇలా మందిరం ఏదంటే ఈ పాలన ఏదంటే ఇవన్నీ మా అయ్యగారు మీ మందిరంలో దించేయమని. నా దగ్గర అంత డబ్బులు లేవంటే డబ్బులు ఏమొద్దండి, ఊరకనే
ఊరకనే అని చెప్పని మొత్తం దించేసి వెళ్ళిపోయాడు. అప్పుడు సంఘం అంతా నిమిరిపోయి, పాస్టర్ గారు తెక్కలోడు కాదురా, ఆయన అపహసించిన వాళ్ళం, నవ్వినోళ్ళం మనం తెక్కలోళ్ళం అని చెప్పని సిగ్గుతో క్షమాపణ కోరుకొని ప్రభు కృపలో ఆ దైవజనుడిని వెంబడించడం మొదలుపెట్టారు. ఒకవేళ నీ విషయంలో ఫర్నిచరే కాదు, ఇంకే విషయంలో అయినా సరే విశ్వాసంలో కాస్తంత పలచదనం కనపడుతుందేమో, జాగ్రత్త. ప్రభు ఖచ్చితంగా తాను అనుకున్న సమయంలో అన్నీ సమకూరుస్తాడు. అయితే వదిలిపెట్టమాక. 1 కొరింథీ 15:58 సెలవిచ్చినట్లుగా, కాగా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థమైపోదని ఎరిగి స్థిరులను కదలని వారై, స్థిరంగా ఉండాలా, కదలని వారుగా ఉండాలి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తులై ఉండాలి. అలాగ ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాం. అది సేవ అయినా, నీ వ్యక్తిగత జీవితమైనా, ఆధ్యాత్మిక జీవితం కోసమైనా, బిడ్డల విషయంలో అయినా సరే ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనందరికీ తన కృప ద్వారా ఆ 128వ కీర్తనలో సెలవిచ్చిన ప్రతి ఆశీర్వాదం మన కుటుంబాలకు, జీవిత భాగస్వాములకు, పిల్లలకు, కలిగిన సమస్తానికి, సేవకు కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. వెలువడ చేసిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇన్న మాటలు ఇదిగొచ్చండి నీ బిడ్డల హృదయాల్లో అంటుకట్టండి, నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుగుణంగా నీ కృపచేత అడుగులు వేయడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ బిడ్డలు రక్షణ అనుభవంలోకి వచ్చి ధన్యులు అవడానికి సహాయం చేయి. నీ చేత ధన్యులని పిలువబడతానికి సహాయం చేయి ప్రభు. నీ సన్నిధికి దేవ మొదటి స్థానం ఇచ్చేలాగా, నీకు మొదటి స్థానం ఇచ్చేలాగా, కలిగిన దాంట్లో నీవు ఇచ్చిన దాంట్లోనే దేవ ఆహార విషయంలో, ధన విషయంలో గుప్పెళ్ళు విప్పునట్లుగా సహాయం చేయండి. ఈ క్రమాన్ని బట్టి ఎవరు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డారో, ఆశీర్వచనం పలకటాన్ని బట్టి బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయో, దేవునికి మొదటి స్థానం ఇవ్వటాన్ని బట్టి ఎంతగా ఘనత పొందటం దేవా దొరికి అవకాశం నీవు ఇచ్చావో, ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావో అన్ని విషయాలను సెలవిస్తూ ఉన్నావు. రక్షణ విషయంలో ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం, చేయి జారిపోయిన జరుగుతుంది, ఎంత బతిలాడిన రక్షణ రాదని కూడా మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. విశ్వాసంతో అడుగులు వేస్తే ఇదిగో ఇంత గొప్ప ఆశీర్వాదం చూస్తారని కూడా సెలవిస్తున్నాం ప్రభువా. మాకు కావలసిన ప్రతి మాట మీరు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించమని సమకూడిన సంఘ బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. బిడ్డల రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. పగలంతా చేసిన చాకిరిని బట్టి అలసిపోయినాయా ప్రాణాత్మ శరీరాలు యేసు నామములో ఇదిగో తండ్రి స్వస్థత, ఇదిగో తండ్రి ఉత్సాహం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, ఇదిగో నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక దేవా. ఇదిగో తండ్రి శరీరాలు ఉత్తేజం కలుగును గాక ప్రభు, ఉత్సాహం కలుగును గాక దేవా. దేవా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రుణ బంధకాల నుంచి విడిపించండి ప్రభు. కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడిపించండి అయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానము కలుగు చేయండి అయ్యా. బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి అయ్యా. కడుపును పుట్టిన బిడ్డలు చదువుల్లో దీవెన కలుగును గాక. వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగాలు నీ కృప ద్వారా దక్కును గాక. ఇదిగో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు ఇదిగో తండ్రి గొప్ప ఆశీర్వాదము కలుగును గాకేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించమని భర్తల దేవ ఉద్యోగాల విషయంలో కానీ, పనుల్లో కానీ అయా భార్యల పనులు ఉద్యోగాల విషయంలో కూడా కృపచేత యేసునామములో దీవెన కలుగునుగాక దేవ. అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇక్కడ ఉన్నట్టు స్వస్థత కలుగునుగాక. చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాల చేత వెరిపించబడుతుంటే యేసునామములో విడుదల కలుగునుగాక. దుష్టుడు వాడి దూతల దాడైతే యేసునామములో అట్ని బంధిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. అయా కనికరించండి. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభువా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం. బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగించినది నెరవేర్చినది నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా మా కోసం ప్రార్థించమని ఆయా రీతులుగా అడుగుతున్న బిడ్డలు ఉన్నారు. నీ ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నాడు. మా సంగతి దైవజనుడికి తెలియపరిచాయా, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరిచాయి, మాకు తెలియపరచు మా సంగతి అంటున్నాడు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక.
అయ్యా మా కోసం పరిచర్య కోసం చెప్పబడుతున్న దాన్ని బట్టి గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి మరి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, రక్షించండి, నీ కృపలో వర్ధల చేయండి, బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా నువ్వు వాడుకుందువుగాక. కార్యము జరిగించమని స్థానికంగా ఇక్కడ సేవ చేస్తున్న నీ బిడ్డను దేవా, నీ కుమార్తెను, అలాగనే బిడ్డకు నువ్వు ఇచ్చిన దేవా జీవిత భాగస్వామిని బట్టి స్తోత్రాలు. బిడ్డలు జతగా ఇదిగో తండ్రి ఐక్యత కలిగి ప్రభు నీ సేవలో బలంగా నిలబడి నీ గొప్ప సేవ ఈ ప్రాంతంలో చేదురుగాక. నీ కృప ద్వారా అలాగను నువ్వు సిద్ధపరచుదువుగాక. వ్యతిరేకతను ఏదన్నా దుష్టుడు వాడి దోతలు ఆగడాలను బట్టి ఉంటే యేసునామములో జకర్యా గ్రంథం 4:6 చదువు మార్చబడును గాక. కృప కలుగును గాక. వాడు కలుగు చేసే నష్టానికి ప్రతిగా 2 అంతల మేలు నీ బిడ్డలు పొందునుగాక. పరిచర్య విషయంలో కూడా పొందునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డలు దీవించి ఆశీర్వదిస్తూ, బిడ్డలు ఇదిగొచ్చండి వారికి కలిగిన దాంట్లో గొప్పెళ్ళు విప్పుండగా దానికి ప్రతిగా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనలు నీ కృపచేత బిడ్డలు కలుగునుగాక. నీ బిడ్డలను ప్రేమించి ఇదిగొచ్చండి నీ కుమారుడు తీసుకొచ్చిన ఈ ప్రేమ దేవ విందు ఏర్పాటు విషయంలో ఇదిగొచ్చండి ఆ బిస్కెట్స్ ఎవరైతే తెచ్చారో వారికి రావలసిన దీవెనలు నీ కృప ద్వారా కలుగునుగాక. వాటిలో కూడా తండ్రి నీ మహిమ, తేజస్సు, ప్రభావాన్ని, నీ సిలువ రక్తాన్ని, పునరుద్ధాన శక్తిని జొప్పించమని తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందుము. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన సంఘ బిడ్డలకును, సంఘానికి, పరిచర్యకును, అలాగనే సంఘ బిడ్డల యొక్క చరస్థిరాస్తులు కలిగిన సమస్తమునకును, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు కృపలో 128వ కీర్తనలో ప్రభు సెలవిచ్చినట్లుగా అక్షరాల ఆ లేఖనాల ప్రకారం మనం అందరం ఆశీర్వదింపబడి ప్రభు అయిన యేసయ్యను మహింపరిచేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రభు యేసు రక్తమునకే ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలైన వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.